Hey, hi guys. Welcome to review of the Chava movie acted by Vicky Kaushal, Raspika Mandana, and Vinit Singh and Rajesh Khanna. So, before going to the review of the movie, please like, share, and subscribe to my YouTube channel, my videos, guys. And please support me, guys. సో చావా మూవీ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఎందుకంటే అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ గాని, రష్మిక మందాన, అసలు రాజేష్ ఖన్నా యాక్టింగ్ అయితే అల్టిమేట్‌గా ఉంది. ఈవెన్ వినీత్ సింగ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిండ్రనమాట. సో, సో ఈ మూవీలో ఏంటంటే విక్కీ కౌశల్ గారు సంభాజీ మహారాజ్‌గా యాక్ట్ చేసిండ్రు. అసలు, అసలు అతని యాక్టింగ్ గాని, అసలు అసలు తీసే సినిమాటోగ్రఫీ గాని, స్టోరీ గాని చాలా అంటే చాలా బాగుంది. అసలు సెకండ్ హాఫ్ అయితే లాస్ట్ 40-50 మినిట్స్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాక్టింగ్ మాత్రం. యాక్టింగ్ గాని, ఆ సీన్స్ గాని విక్కీ కౌశల్ గారు ఒక ఒక నెక్స్ట్ ఇప్పటి వరకు చేసిన మూవీస్ ఒక విధంగా. సో ఇప్పటి నుంచి అతని యాక్టింగ్ గాని, అసలు అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది గైస్. సో ఈ మూవీ ఏంటంటే నాకు కాంటెక్స్ట్ తెలియకంటే నేను వెళ్ళాను. అసలు చాలా మంది బాగుందంటే చూసాననమాట. అసలు సంభాజీ మహారాజ్ ఎవరు కూడా నాకు కొద్దిగా తెలీదు. ఎందుకంటే ప్రీవియస్‌గా మనం మన స్కూల్‌లో గాని, దీనిలో మనకు అసలు సంభాజీ మహారాజ్ గురించి పూర్తి చెప్పలేదు కాబట్టి. అందువల్ల పూర్తిగా ఏమీ తెలియదు. అందువల్ల వెళ్ళాను. వన్స్ వెళ్ళగానే తెలిసిందనమాట. ఇతను ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కుమారుడని. సో ఛత్రపతి శివాజీ మరణానంతరం ఏంటంటే ఆ మరాఠీ సామ్రాజ్యాన్ని సంభాజీ పాలించి, సో ఎర్లీ ఏజెస్‌లోనే సో ఔరంగజేబు మొఘలుల చేతిలోనే చనిపోయారనమాట. ఈ సినిమాలో ఇంకో గురించి చెప్పాలంటే రాజేష్ ఖన్నా గారు ఏంటంటే ఔరంగజేబుగా యాక్ట్ చేశారు మూవీలో. సో ఔరంగజేబుగా అతని ఎక్స్‌ప్రెషన్స్ గాని, సో అతని కన్నింగ్ అంటే కళ్ళతోనే నాకనిపించింది. సో సినిమా మొత్తం లీడ్ చేసినట్టు కూడా అలా అనిపించిందనమాట. నెక్స్ట్ లెవెల్‌లో ఉందబ్బా సినిమా. నెక్స్ట్ లెవెల్‌లో ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో మీరైతే తప్పకుండా చూడండి. నేనైతే హిందీలో చూసా. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ కాలేదు కాబట్టి. బట్ ఏంటంటే ఇక్కడ సో ద టీమ్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. తెలుగులో డబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో టీమ్ కూడా ఆలోచిస్తుందంట. సో ఈ మధ్యలోనే అంటే వచ్చే ఫ్యూ డేస్‌లోనే తెలుగులో డబ్ చేస్తున్నారంట. సో తెలుగులో డబ్ చేయగానే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది మూవీ. ఈ మూవీలో మనకు తెలుస్తుందంటే సంభాజీ మహారాజు అసలు హిందూ ధర్మం కోసం, హిందూ మతం కోసం ఎంత పాటుపడ్డారో డీటెయిల్‌గా చూపించారు. ప్రాణం పోయినా సరే మతం మారడానికి అతను తిరస్కరించారు. సెకండ్ హాఫ్‌లో అయితే విక్కీ కౌశల్ గారి యాక్టింగు సో వన్స్ ఔరంగజేబు చేతిలో వాళ్ళు దొరికిపోయిన తర్వాత అతను ఒక సింహాన్ని బంధించడానికి తెస్తారనమాట. అసలు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో చూపిస్తారు. అతని కాస్ట్యూమ్స్ అంటే ఆహ్, వేరే లెవెల్ అబ్బా! ఈ సినిమాలో ఇంకోటి అర్థమవుతుంది ఏంటంటే సో, సో ఔరంగజేబు విక్కీ కౌశల్ గారిని సంభాజనాలు ఎంత చిత్రహింసలు చేసేవారు. ఆల్మోస్ట్ 40 డేస్ వితౌట్ ఫుడ్‌తోని కట్టేసి ఉంచారంట. సో ఎవ్రీడే ఒకరోజు గోళ్ళు తీసి నెయిల్స్ తీసేయడమే గాని, ఒకరోజు మొత్తం మజిల్స్ కోసేయడం గాని, ఆ మజిల్ కోసం ఉప్పు రాయడం, నెక్స్ట్ ఒకరోజు నాలుక కట్ చేసేయడం, కళ్ళు కట్ చేసేయడం. సో అప్పటికి కూడా సంభాజీ మహారాజ్ ఏంటంటే నేను నా మతం మారను, నేను హిందూ కోసమే ఉంటాను అని చెప్పారు. ఫైనల్‌గా ఔరంగజేబు ఇంకా ఇరిటేట్ అయిపోయి ఏం చేస్తారంటే సో 40 డేస్‌కి ఏం చేస్తారంటే సంభాజీ మహారాజు చనిపోతారనమాట. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ఏదో ఒకటి బాడీ పార్ట్ కట్ చేయడం గాని, ఏదో ఒకటి చర్మాన్ని తీసేస్తుంటారు. సో అన్నీ చూపించారు. సో 40 డేస్ తర్వాత అతను మదనరంతం తర్వాత ఇంకా ఔరంగజేబుకి ఏంటంటే ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వదనమాట. అప్పుడు బాడీని ముక్కలుగా కోసి ఏంటంటే పక్కన నదిలో పారేస్తారంట. సో అప్పుడున్న ప్రజలేంటంటే ఏవైతే కొన్ని బోన్స్ ముక్కలు మీద వాటిని కాలుస్తారని మనకు చరిత్ర చెప్తుందని చూపించారు మూవీలో. ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే వినీత్ కుమార్ సింగ్. సో సపోర్టింగ్ క్యారెక్టర్‌కి చాలా బాగా చేశారు. ఫ్రెండ్‌షిప్ ఏంటి, అసలు సపోర్టింగ్ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ డీటెయిల్‌గా చూపించారనమాట. సో సినిమా అయితే చాలా బాగుంది గైస్. మీరు హిందీ వస్తే మ్యాక్సిమం హిందీలో చూడండి. లేదంటే ఈవెన్ తెలుగు అయినా సరే హిందీలో ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎలాగైనా తెలుగు డబ్బింగ్ అవుద్దని టీమ్ కన్ఫర్మ్ చేస్తుంది. వన్స్ తెలుగులో డబ్బింగ్ మీరు చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ మీరొక ఒక ఆ మూవీ ట్రాన్స్‌లో ఉంటారనమాట. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ మహారాజ్, మొఘలులు, నెక్స్ట్ మరాఠీ సామ్రాజ్య యోధులు ఆ ట్రాన్స్‌లో ఉంటారు. ఇప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తే ఒళ్ళంతా జలధరించుకుంటుంది. ఆ ట్రాన్స్‌లో ఉన్నాను గైస్ నేను. మీరైతే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు కమెంట్ చేయండి గైస్. సో ప్లీజ్ సపోర్ట్ మీ
and please subscribe to my YouTube channel, guys.